హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను లివర్ తెచ్చారు, దాన్ని ఫ్రై చేయడానికి ట్రై చేస్తున్నాను. లివర్ ఫ్రై అంటే ఎక్కువ ఫస్ట్ కొంచెము ఉప్పు పసుపు వేసేసి దాన్ని ఆ నీరు పోయేదాకా వేగనిస్తానండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాను. పసుపు అది కొంచెం చిటికెడు చాలు. సాల్ట్ అండి, లివర్లో ఎక్కువ సాల్ట్ పట్టదు, ఒక పావు స్పూన్ చాలు. ఇది ఆయిల్ వేయకుండా మనం ఉడకబెడితే ముక్కలు గట్టి పడతాయి. అప్పుడు మనం మళ్ళీ తర్వాత ఉల్లిపాయ వేసి వేపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోతుంది లివరు. తర్వాత మనం ఆనియన్స్ వేసి వేపుకున్నప్పుడు మళ్ళీ ఉంటుంది. వాటర్ పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. మటన్ ఇందాక మనం లివర్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, హోల్ గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అండి. మనం ఇందాక మనము ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాము, అదే లివరు. ఇప్పుడు ఎలా చేయాలి? ఆయిల్ వేడెక్కింది, మనం హోల్ గరం మసాలా వేసుకున్నాము, బిర్యానీ ఆకు ఒకటి, చెక్క, లవంగాలు, యాలకులు. కొంచెం వేగాక ఆనియన్స్, ఇవ్వండి, కరివేపాకు, చిల్లీ కూడా ఒకటి వేస్తున్నాను. కొంచెమేనండి, లివర్ పావు కిలో లాగా ఉంది, కొంచెం, అందుకని కొంచెం ఆనియన్స్ అవి కొంచెం వేస్తాను. ఇలా మీకు చెప్పడం మర్చిపోయాను, మిరియాల పొడి కూడా వేసుకోవాలండి దీంట్లో. కొంచెం పసుపు వేసానండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఈ ఆనియన్స్ రెడ్గా రావాలి, రెడ్గా వచ్చినాక వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయ రెడ్గా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్. ఇది పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఎందుకంటే లివర్ ముక్కలు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టుకున్నామండి. అలా ఉడకబెట్టుకుంటే మనకి స్మెల్ కొంచెం తగ్గుద్దండి, నీసు వాసన. అప్పుడు ఎక్కువ పట్టదండి లివర్లో కారము. చూసేసుకుని నేను అర స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ, కొంచెం మిరియాల పొడి కూడా వేస్తానండి, చాలండి. మిరియాల పొడి ఘాటు ఉంటుంది, గరం మసాలా ఘాటు ఉంటుంది. చూడండి, ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇవి అన్ని పావు స్పూన్ అయితే చాలు, కొంచెమే కాబట్టి కాదు. ఒక చిన్న చిటికెడు ఇదిగోండి మిరియాల పొడి. ఇంకా మిరియాల పొడి వేస్తే స్మెల్ అది బాగుంటుందండి, నీసు వాసన కూడా తగ్గుతుంది. కొంచెం బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి, ఎక్కువ డైజెషన్ కాని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి లివర్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు తయారు మా వారి సరే ఈరోజు తెచ్చారు, సపరేట్గా తయారు.
కొంచెం కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి ఒక అర స్పూన్. ఆల్మోస్ట్ వేరే బౌల్లోకి ఇస్తున్నాను. చాలా టేస్టీ మటన్ లివర్ ఫ్రై అండి. పొద్దున మా కుండీలో ఉందండి, ఫ్రెష్గా కోసుకొచ్చాను. నాకు మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టం, కానీ ప్లేస్ లేదు. పొద్దున ఇలాంటివి కొంచెం కొంచెం వేసుకుంటాను. పొద్దున ఎక్కువ వేస్తే మటన్లో బాగుంటుంది. రెడీ అయిపోయింది మటన్ లివర్ ఫ్రై.